పరంగా ఎలాంటి వెసులుబాటు ఉండే అవకాశం ఉంది? నిన్న పార్లమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు రాజ్యాంగంలో గతంలో 84 అధికరణం కానివ్వండి, 82, 81, 55 ఈ అధికరణాలన్నీ జనాభా ప్రాతిపదిక మీద డీలిమిటేషన్ అని కోరుకుంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి సౌత్ రాష్ట్రాలు పన్నుల పరంగా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంటల్ ఇండెక్స్ పరంగా షీట్ షేర్ జరగాలనేటటువంటి ప్రతిపాదన తీసుకొస్తున్నారు. ఎంతవరకు పాసిబిలిటీ ఉందండి? ఇక్కడ ఒకటండి, రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళు చెప్పింది వాస్తవం, జనాభా ప్రాతిపదిక మీద సీట్లు కేటాయించాలని. కానీ ఇందాక నేను చెప్పాను కదా, జనాభా నియంత్రణ, జరిగిన పరిణామాలు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని సమతుల్యత అనేది ఆలోచించవలసిన అవసరం ఉంది అంటున్నాను. కానీ ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగిందని చెప్తూ ఉన్నారు. జనాభా ప్రాతిపదికగా లోక్సభ సీట్లు కేటాయిస్తే ఉత్తరాది రాష్ట్రాల సీట్లు భారీగా పెరుగుతాయి. తెలుగు రాష్ట్రాల సీట్లు పెరిగినా దేశం మొత్తం మీద వీటి శాతాత్మకత వాటా పర్సంటేజ్ షేరు పడిపోతుంది అని. ఇది కదా, ఎందుకంటే ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల యొక్క నిధుల కేటాయింపుల్లో కానీ, లేకుంటే ఆ రాష్ట్రాల డెవలప్మెంట్ విషయంలో కానీ ఉత్తరాది రాష్ట్రాల యొక్క ఆధిపత్యం పార్లమెంట్లోనూ చట్టసభలోనూ కొనసాగుతుందనేది దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రజల ఆవేదన. అలానే ఢిల్లీలో ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాల యొక్క గొంతు మూగబోయే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే ఆధిపత్యంలో ఉన్నారు. ఆధిపత్యంలో ఆ ప్రాంతాల డెవలప్మెంట్ కన్నా దక్షిణాది రాష్ట్రాల యొక్క దృష్టి కేంద్రీకరించేటు వీళ్ళ వాదన కూడా వినేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకి ఈ జనాభా ప్రాతిపదికన జరిగితే అన్యాయం జరుగుద్దని ఆవేదన చెందుతున్నారు. ఆ ఆవేదనని కేంద్ర ప్రభుత్వం చర్చల ద్వారా ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఎలాగ అధిగమించాలని చెప్పేసి అన్ని పార్టీలను కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకోవడం మంచిదనేది ఇక్కడ మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కేవలం ఉత్తరాది రాష్ట్రాల మద్దతు ఉంటే సరిపోయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల జాతీయ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల ప్రాముఖ్యత మరియు బేరసారాల శక్తి తగ్గిపోతుందనేది ఆవేదన. కాబట్టి ఈ ప్రజల ఆవేదన, మేధావుల ఆవేదన, లేదంటే పార్టీల ఆవేదనని కేంద్ర ప్రభుత్వం వినాలి. దానికి పరిష్కార మార్గాలు ఇదిగో ఇవి ఉన్నాయని చెప్పేసి చెప్పాలి. ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా ఒక నిర్ణయానికి రావడానికి కావాల్సిన ప్రయత్నాలు చేయాలి. కాబట్టి ఇదే పరిస్థితి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే నినాదం ఎప్పటి నుంచో ఉంది. అదే ఇక ముందు కూడా కొనసాగితే, ఉత్తరాది రాష్ట్రాల యొక్క ఆధిపత్యం కొనసాగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుద్దనేది సుస్పష్టం. అందుకే తమిళనాడు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పాడు, 1960లో జరిగిన ఉద్యమాన్ని మళ్ళా చేయాల్సింది, రూపకల్పన చేయాల్సి వస్తుంది అని. కాబట్టి ఈ రాష్ట్రాల అధిపతులు, రాష్ట్ర ప్రజలు, రాష్ట్రాల మేధావులు ఎవరైతే అనుమానిస్తూ ఉన్నారో, అన్యాయం జరుగుతుందని భావిస్తూ ఉన్నారో ఆ పార్టీలతో అఖిలపక్ష సమావేశం వేసేసి దీనివల్ల ఇది, దీనివల్ల ఇది అని చెప్పండి, డిస్కస్ చేయండి. వీటిని ఎలా అధిగమించాలో, వాళ్ళ అనుమానాలను ఎలా నివృత్తి చేయాలో చేయండి. ముప్పాల సుబ్బారావు గారు, చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్. కీప్ వాచింగ్.